హార్ముజ్ జలసంధి మూసేయడం, ఇరాన్లో ఉన్నటువంటి రిఫైనరీల మీద వరుసగా జరుగుతున్నటువంటి దాడులు, అట్లాగే గల్ఫ్ దేశాలు, ఇజ్రాయెల్లో ఉన్నటువంటి వాటి మీద ఇరాన్ చేస్తున్న దాడులతో గ్యాస్ కొరత అయితే వచ్చే ప్రాబ్లం ఉంది. ఇప్పటికే పెట్రోలు, డీజిల్కి సంబంధించి ప్రత్యామ్నాయాలు ఆల్రెడీ చేసుకొచ్చారు. ఇదివరకు 27 దేశాల్లో కొనేదాన్ని ఇప్పుడు 45 దేశాల నుంచి కొనటం ద్వారా, అది కూడా ఈ హార్ముజ్ జలసంధి, బాబ్య మందాన్ కాకుండా వేరే రూట్లోంచి తెచ్చుకునేటట్టు ప్లాన్ చేయడం వల్ల వాటికి కొరత లేదు. ఆ మధ్యన ఆర్టిఫిషియల్గా పెట్రోల్ బంకుల దగ్గర మాటల ప్రచారం చేసిన ఎలాంటి ప్రాబ్లం లేదన్నది అధికారికంగా నిరూపించి చూపెట్టాడు మోడీ. కరోనా అప్పుడు ఎట్లయితే ప్రజలు విశ్వాసం పొందారో, మన ప్రపంచమంతా సంక్షోభం ఎదుర్కొందన్నది ఇక్కడుండి తమ బిడ్డలను విదేశాలు చదివిస్తున్న ప్రతి ఒక్కడికి తెలుసు. దాంతో మోడీ సర్కార్కి అక్కడ ఒక రకంగా ప్లస్ మార్క్సే పడ్డాయి. గ్యాస్ సంబంధించిన సంక్షోభం వచ్చింది, అప్పుడు రేట్లు పెరగడం ఒక ఎత్తు, రెండో పక్కన దొరక్కపోవడం కొంత ఇబ్బంది పడ్డ మాట వస్తుంది. ఇప్పుడైతే గ్యాస్ అందుబాటులోకి ఉంది, కానీ బ్లాక్లో అమ్మిన రేట్లే ఇప్పుడు కూడా వసూలు చేస్తున్నారు. బ్లాక్లో మాత్రం ఒరిజినల్ రేట్ ఒరిజినల్గానే ప్రభుత్వం అందుంది. మరోవైపున రాబోయేటటువంటి రోజుల్లో గ్యాస్కి సంబంధించిన కొరత వచ్చే ప్రమాదం ఉంది. హార్ముజ్ జలసంధితో పాటు బాబే మందాన్ని కూడా ఆగిపోవడం, దాదాపు 32% ప్రపంచ వాణిజ్యం ఆగిపోవడం, అట్టించనే మనకి ఎక్కువ ఛాన్సెస్ ఉండటం. దాంతో ఇండియాలో కుకింగ్ గ్యాస్ ప్రొడక్షన్ని డబుల్ చేయమని చెప్పేసి మోడీ సర్కార్ 100% 24 hours పనిచేయించమంది. దానికి అనుగుణంగా పనిచేస్తున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ 18,000 టన్నులు ఒక రోజుకి ప్రొడ్యూస్ చేస్తుంది. అమెరికా, ఇజ్రాయెల్ వారయ్యేదాకా కూడా మన దేశానికి సంబంధించిన కంపెనీల మీద సీరియస్ కాన్సన్ట్రేట్ చేయబోతున్నారు. ఎస్పెషల్ ఇండియా ఎల్పిజి ఇంపోర్ట్స్లో 90% వెస్ట్ ఏషియా నుంచి వస్తున్న నేపథ్యంలో జరుగుతున్నటువంటి అతిపెద్ద మార్పులు.